రంపచోడవరం డివిజన్లోని అన్ని పీహెచ్సీల్లో మందుల కొరత లేదని ఐటీడీఏ పీఓ కట్టా సింహాచలం స్పష్టం చేశారు. లగరాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వైద్యాధికారి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. అతని స్థానంలో జర్జంగి పీహెచ్సీ వైద్యాధికారిని నియమించినట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. చర్యలు అయితే మాత్రం సస్పెండ్ కన్ఫర్మ్ కదా సార్? ఈరోజు చేసేస్తున్నాను ఆల్రెడీ. ఓకే సార్. ఇప్పుడు రాజమండ్రి పిహెచ్సిలో స్టిల్ ఇప్పుడు జ్వరాలు ఎక్కువ ఉంటాయి సార్, అలాగే పేషెంట్స్ ఎక్కువ వస్తారండి. ఒకళ్ళే వైద్యులు ఉన్నారు. ఇస్తాను స్లోగా. సుష్మాకి వేరే వాళ్ళు సపోర్ట్ ఇచ్చాను. సుష్మా కూడా అడిగింది, ఎందుకంటే ఒకరి మీద పడుతుంది. అమ్మాయి బాగానే చేస్తుంది. నేను చేస్తాను అంటే అమ్మ ఇప్పుడే డాక్టర్లను రిలీవ్ చేసేస్తాను అంటుంటే నేను ఎదుర్కొన్నానే కదా. అలా మనం వెంటనే చేస్తే ఇప్పుడు వచ్చే వాళ్ళు రాకపోతే మళ్ళీ సఫర్ అవుతారు సార్. అదే నా బాధ చూస్తున్నారు కదా. అంటే మేము అంత దారుణంగా చెప్పమండి, కాకపోతే ఏంటంటే చేసి డ్యూటీ మీరు అన్న చూసారు చాలా ఆనందం అనిపించింది. డబ్బుల కోసం పనిచేసి కూడా ఇక్కడ సర్వీస్ ఇవ్వలేరండి. 100% వాస్తవం సార్. ఇది ఎప్పుడైతే సేవ చేస్తాడు అనుకోవడం అది నీ అమాయకత్వం, నీ అజ్ఞానం. అవును సార్. వాళ్ళు ఇక్కడ సెట్ కాదు. ఓకే. సో లాగిరి ఇప్పుడు మెయిన్ పిహెచ్సి సార్, ఇది చాలా లోతట్టు గ్రామాలకి ముందు చూడండి సార్. ఎవరైనా ముందు వచ్చి ప్రయత్నం చేస్తేనే చూడండి సార్, అంతమంది వచ్చారు. ఇప్పుడు ఓపీ ఓకే సార్. సార్ ఇప్పుడు సీజన్ కాబట్టి మెడిసిన్కి గవర్నమెంట్ ఇస్తుంది. అది కాకపోతే హెచ్డిఎస్ ఫండ్స్ ఉన్నాయి. అది కాకపోతే ఐటీడీ కూడా ఇస్తుంది. మెడిసిన్ ఎప్పుడు ప్రాబ్లం లేదమ్మా. నేను ఉండగా నేను సర్కారు చూసి ప్రాబ్లం. అవునండి అవును. నేను హెచ్డిఎస్కి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చాను. ఏది కావాలన్నా కొనుక్కోండి. అలా తెలుసు తప్పు చేశారనుకోండి రాటిఫై చేయడానికి నేను ఉన్నాను కదా. వాళ్ళు చేయకపోతే నేను ఎలా బాధ్యత అవుతాను? సమస్య స్పందించి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.